హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ మస్క్ మిలాన్తో హెల్తీగా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా వెరీ టేస్టీగా ఈ మస్క్ మిలాన్ జ్యూస్ని సమ్మర్ రానే వచ్చేసింది కదా, ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలకి సర్వ్ చేస్తే ఎంతో హ్యాపీగా తినేస్తారనమాట. సో లేట్ చేయకుండా ఈ మస్క్ మిలాన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మస్క్ మిలాన్ని తీసుకొని ఇలాగ లోపలున్న సీడ్స్ని తీసేసి పైనున్న చెక్కుని కూడా తీసేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మనం జ్యూస్ సెంటర్లలో అయితే ఈ మస్క్ మిలాన్ సీడ్స్తోనే వేసేసి గ్రైండ్ చేసి ఇస్తారనమాట. మీకు కావాలి అనుకుంటే సీడ్స్తోనే గ్రైండ్ చేయండి. కానీ ఇక్కడ నేను సీడ్స్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మిక్సర్ జార్లోకి బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 300 గ్రామ్స్ ఫ్రూట్కి నేను 40 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఆ ప్లేస్లో హనీ అయినా లేదా జగ్గరి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 120 ml వరకు చల్లగా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కాచి చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ ఇంట్లో ఉన్న మిఠాయి మేడ్ కానీ లేదంటే చౌకగా ఉండే బూస్ట్, బోర్న్విటా లేదంటే హార్లిక్స్ లాంటిది ఏదైనా ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అలాగే 10 నుంచి 12 వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా ఇలాగ సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి. జీడిపప్పుని వేయడం ద్వారా ఏంటంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుకుంటూ మంచి రిచ్ లుక్ని ఇస్తుందన్నమాట. సో ఇలా యాడ్ చేసుకొని ఈ జ్యూస్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంలో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా హ్యాపీగా తినేస్తారనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.